తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కరుణా సింధువు, సాధు స్వరూపుడు, మాయా మోహ అంధకార వినాశకుడు, కులగోత్రాలకు అతీతుడైన సిద్ధపురుషుడు, కరుణా వరుణాలయునిగా భక్తులచే సంభావించబడి పూజలందుకునే షిరిడీ సాయినాథుడు సమర్థ సద్గురువుగా వారిని తరింపచేసేందుకు సాయి మందిరాలలో కొలువై సమాధి నుంచే తన మానుష శరీరము మాటలాడుతుందని అనుగ్రహించాడు. తన దివ్య జీవనంతో షిరిడీలోని భక్తులను, అక్కడకు వచ్చిపోయే అశేష భక్త జనావళిని తన దివ్యాశిస్సులతో దీవించి, కాచి, రక్షించి, పోషించి పరమ పురుషునిగా దివ్యత్వం చెందిన బాబా భక్తులు ఎక్కడుంటే అక్కడున్నారు. ఆశ్రిత భక్త మందారునిగా, పిలిచిన వారికి పలికే దైవంగా, కొలిచిన వారికి కొంగు బంగారంగా, నమ్ముకున్న వారికి సర్వస్వంగా కటాక్షించేందుకే మందిరమూర్తి అయి సర్వదా ప్రార్థనా వందన మందారాలు అందుకుంటున్నాడు. అటువంటి విశేషజ్ఞత కలిగిన శ్రీ షిరిడీ సాయి మందిరం భక్తుల బాధలు తీర్చి బ్రోచే బాపట్ల బాబా మందిరంగా ఖ్యాతి చెందుతూ బాపట్లలో అలరారుతోంది. బాపట్లలోని శ్రీ సాయి మందిర విశేషాలు ఇవాల్టి తీర్థయాత్రలో దర్శిద్దాం. శివని నీకు మరణం ఉన్నదని అంటే ఎలా నమ్మేది, అనుకుని ఎలా బ్రతికేది. బాబా సాయి బాబా, బాబా సాయి బాబా. శ్రీ సాయినాథాయ నమః. కరుణా సింధువు, సత్వరూపుడు, మాయా మోహాంధకార వినాశకుడు, కులగోత్రాలకు అతీతుడైన సిద్ధపురుషుడు, కరుణా వరుణాలయునిగా భక్తులచే సంభావింపబడి పూజలందుకునే షిరిడీ సాయినాథుడు సమర్థ సద్గురువుగా వారిని తరింపజేసేందుకు సాయి మందిరాలలో కొలువై సమాధి నుండే తన మానుష శరీరం మాటలాడుతూ ఉంటుందని అనుగ్రహించినవాడు. తన దివ్య జీవనంతో షిరిడీలోని భక్తులను, అక్కడకు వచ్చిపోయే అశేష భక్త జనావళిని తన దివ్యాశీస్సులతో దీవించి, కాచి రక్షించి పోషించిన పరమ పురుషునిగా దివ్యత్వం చెందిన బాబా భక్తులు ఎక్కడుంటే అక్కడున్నారు. ఆశ్రిత భక్త మందారునిగా, పిలిచిన వారికి పలికే దైవంగా, కొలిచిన వారికి కొంగు బంగారంగా, నమ్మిన వారికి సర్వస్వంగా కటాక్షించేందుకే మందిరమూర్తి అయి సర్వదా ప్రార్థనావందన మందారాలందుకుంటున్నాడు. అటువంటి విశేషజ్ఞత కలిగిన శ్రీ షిరిడి సాయి మందిరం భక్తుల బాధలు తీర్చిబ్రోచే బాపట్ల బాబాగా ఖ్యాతి చెందుతూ బాపట్లలో అలరారుతోంది. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమస్య ప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. గుంటూరు జిల్లా బాపట్లలో బాపట్ల రైల్వే స్టేషన్కు 1 కిలోమీటర్ దూరంలో, కొత్త బస్టాండుకు 100 మీటర్ల దూరంలో అలరారుతున్న ఆలయం శ్రీ సాయిబాబా ఆలయం. గుంటూరు బాపట్ల చీరాల మార్గం జీబీసీ రోడ్లో 6480 చదరపడుగుల విస్తీర్ణంలో విలసిల్లుతున్న ఆలయమిది. ఆలయ ప్రధాన మందిరంలో బంగారు సింహాసనంపై షిరిడీ సాయి 5 అడుగుల 6 అంగుళాల పాలరాతి మూర్తిగా అనునిత్యం భక్తుల ఆరాధనలు, అభిషేకాలు, అర్చనలు అందుకుంటూ అనుగ్రహిస్తూ ఉంటాడు. సాయిగా రూపాంతరం చెందిన అవతారమూర్తి
శ్రీ దత్తాత్రేయుల చిన్నమూర్తి కూడా మూల విగ్రహం పాదాల వద్ద కుడివైపున దర్శించుకోవచ్చు. నిత్యం శ్రీ సాయినాథునికి క్షీరాభిషేకం, పంచామృతాభిషేకాలు జరుగుతాయి. పాలతో, తేనెతో, కొబ్బరి నీళ్లతో అటు అర్చక స్వాములు, ఇటు స్వయంగా భక్తులు కూడా సాయి అభిషేకాల్లో భక్తిభావ పులకితాత్ములై పాల్గొంటూ ఉంటారు. అభిషేక పూజలు చేశాక ఆరతి కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలు గ్రహిస్తారు. గర్భాలయ మూర్తికి ఎదురుగా నంది విగ్రహం పాలరాతి మూర్తిగా ఉంది. నందిమూర్తి స్వామికి అభిముఖంగా ఉండగా నంది వెనుక శ్రీ సాయి పవిత్ర పాదాలను దర్శించుకోగలం. భక్తులు స్వామి పాదాలకు శిరసా నమస్కరించి నంది కొమ్ముల మధ్య నుండి బాబాను దర్శించి పులకిస్తూ ఉంటారు. బాపట్ల శ్రీ సాయిబాబా ఆలయం రోజు ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంకాలం 5:30 నుంచి రాత్రి 9:30 వరకు భక్తుల సందర్శనానుకూలంగా తెరచి ఉంటుంది. ఉదయం కాకడ హారతి, మధ్యాహ్నం హారతి, సాయంత్రం ధూపహారతి, రాత్రి సేజారతి నిత్యం నిర్వహింపబడుతూ ఉంటాయి. శ్రీ రాజాధిరాజ రాజయోగ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై అని జయధ్వానాలు చేస్తూ భక్తులు ప్రధాన మందిరంలో సాయిని సేవించుకుని అక్కడే స్వామికి వింజామర సేవలు చేస్తూ పుష్పమాలాలంకృత శోభితుడైన మకర తోరణంలో ఉపవిష్టుడైన సాయిమూర్తికి పూజలు కావించి ఆశీరక్షతలు గ్రహించి ఫలప్రసాదాదులు గ్రహిస్తారు. మంగళవాద్యాలతో ప్రాంగణం పవిత్రమై అలరారుతూ ఉంటుంది. సాయికోటి రాసే భక్తురాండ్రు, భజనలు చేసేవారు, సాయి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించేవారు ఆలయంలో దర్శనమిస్తారు. సామూహిక భజనలు సాగుతూ ఉంటాయి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అంటూ వడ్డనలు జరుగుతూ ఉండగా అన్న సంతర్పణతో నిత్యం అనేకులు సంతుష్టులవుతూ ఉంటారు. నిత్య పూజలతో, గురువారాల్లో విశేష పూజలతో, పల్లకీ ఉత్సవాలతో, భజనలతో, సాయి పారాయణలతో, భక్తులతో దినదిన వైభవ దీప్తులను సంతరించుకుంటోంది. పంచె ఎగగట్టి చెప్పులు లేని పాదాలతో, అభయహస్తముద్రతో, హస్తంలో ఓంకార దీప్తితో కానవచ్చే సాయినాథ మూర్తి ఇది.
ఏటా జరిగే వార్షికోత్సవాలకు నెల రోజుల ముందు నుండి అర్చకులు, కమిటీ సభ్యులు భిక్షాటన చేయడం ఇక్కడి ఆచారం. ఏటా విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఫిబ్రవరి 19న వైభవంగా వార్షికోత్సవం జరుగుతుంది. నామసప్తాహం, అభిషేకాలు, అన్నదానాలతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆలయం కళకళలాడుతుంది. శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ, శ్రీరామనవమి, విజయదశమి, గణపతి నవరాత్రులు వైభవంగా జరిగే మహోత్సవాలు. 10-12 వేల మంది భక్తులు వార్షిక ఉత్సవాలకు తరలి వస్తూ ఉండటం ఈ గడ్డ చేసుకున్న పుణ్యం. దివ్యమంగళ ధామం దర్శనానికి తరలివచ్చే భక్తులకు ఇక్కడి పవిత్రత, ప్రశాంతత ఎంతగానో సేద తీరుస్తాయి. క్రైస్తవ ముస్లిం సోదరులు కూడా శ్రీ సాయి అభిషేక కైంకర్యాలలో, పూజలలో పాలు పంచుకుంటూ ఉండడం విశేషం. భక్తులు తమ ఆధ్యాత్మిక అనుభూతులను, బాధలను బాపే బాబాగా శ్రీ సాయి అనుగ్రహ లీలలను వెల్లడి చేస్తూ ఉంటారు. బాబా సమాధిని ఊదితో, షిరిడీ నుంచి తెచ్చిన షెల్లాతో అలంకరించి విజయదశమికి మధ్యాహ్నం 2:30కు నిర్వహించే ప్రత్యేక ఆరతి వార్షిక ఉత్సవాలు ఆలయ పవిత్ర వైశిష్ట్యాన్ని చాటేవిగా నిర్వహింపబడుతూ ఉంటాయి. ధ్వజస్తంభం దగ్గర ఆలయం ముంగిట భక్తులు అమర్చే దీపాలంకరణ శోభలు వర్ణనాతీతాలు. బాపట్లలో శ్రీ షిరిడీ సాయి ఆలయం మొట్టమొదట చిన్న గుడిలో సాయి పటం పెట్టి భజనలు చేయడంతో ప్రారంభమైంది. నంబూరి పిచ్చయ్య, ఇతర భక్తులు శ్రీ షిరిడీ సాయిబాబా సత్సంగంతో సాయి భక్తులుగా మారి ఆలయ నిర్మాణానికి అభిలషించారు. 1992 మార్చి 11న ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో శంకుస్థాపన జరిగింది. శ్రీ షిరిడీ సాయిబాబా సేవా సమితి 1995లో ఆలయ కమిటీగా ఏర్పడింది. 1997 ఫిబ్రవరి 19న వడ్లూరి మల్లికార్జున దీక్షితులు గారిచే ఆలయంలో శ్రీ షిరిడీ సాయి పాలరాతి విగ్రహ ప్రతిష్టాపనం జరిగింది. నాటి నుంచి నిత్య పూజలతో, గురువారాల్లో విశేష పూజలతో, పల్లకీ ఉత్సవాలతో, భజనలతో, సాయి పారాయణలతో, భక్తులతో దినదిన వైభవ దీప్తులను సంతరించుకుంది. నిన్నే నమ్మి ఉన్నాము, కన్న తండ్రి మాపై కరుణ చూపవయ్యా అంటూ శ్రీ సాయినాథుని భజనలతో, కీర్తనలతో భక్తులు సేవించుకుంటూ ఉంటారు. పల్లకీలో శ్రీ సాయిని ప్రతి గురువారం ఉత్సవంగా ఊరేగిస్తూ మంగళవాద్యాలతో, జయ జయధ్వానాలతో ఆలయ ప్రదక్షిణలు చేస్తారు. శ్రీ సాయినాథుని ఆలయం ఇలా నిత్య, వార, పక్ష, మాస, వార్షిక అభిషేకాలతో, పూజలతో, ఉత్సవాలతో భక్తుల పాలిటి దివ్యధామంగా భాసిస్తోంది. ఇట్లా స్మరించి దర్శించి పూజించినంతనే అట్లా సర్వపాపాలను, దుఃఖాలను బాపి భక్తుల పాలిట ప్రత్యక్ష దైవ సన్నిధానంగా బాపట్ల శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం విరాజిల్లుతోంది. గురువారాల్లో పూజా వైభవం మరింతగా దృశ్యమానమవుతుంది. ప్రతిరోజూ జరిగే అన్నదానం
గురువారాల్లో మరింత అధిక సంఖ్యలో సుమారు 500 మందికి జరుగుతూ ఉంటుంది. అలాగే గురువారాల్లో జరిగే పల్లకీ సేవ రాత్రి 8 గంటల ప్రాంతంలో నయన మనోహరంగా సాగుతుంది. సాయి పాదుకలు ఎదపై నిలిపి, సాయి పాదుకలు ఎదపై నిలిపి, సాగెను పల్లకి నేడు. పల్లకి వెంట చల్లగా కదిలెను బాబా పదములు చూడు, బాబా పదములు చూడు. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి, ఆత్మవిహారిణి, ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతలను దర్శించుకుని తరిస్తారు. శ్రీ షిరిడి సాయి ఆలయ ప్రవేశ ద్వారానికి ఎడమవైపున ద్వారకామాయి ధుని ఉజ్వల కాంతులతో భాసిస్తూ ఉంటుంది. భక్తులు ధుని ప్రదక్షిణలు చేసి ఆ లింగాకార స్థల సందర్శనం చేస్తారు. బయట వేదికపై గల సాయిమూర్తికి కూడా భక్తులు ప్రదక్షిణ చేస్తారు. పవిత్రమైన వృక్ష ఛాయలో ఉన్న మూర్తి అయినందువల్లనే వేప రావి కలసిన ఈ చోట భక్తులు కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి అభయహస్తమూర్తి అయిన సాయి పాదాలకు నమస్కరించి పూజిస్తారు. చెట్టు దగ్గరే జంటనాగుల శిలామూర్తి ఉంది. అక్కడ నాగపూజలు జరుగుతాయి. ఒక మంటపంలో ఆదిశేషువు నీడన ఆసీనుడైన సాయి రాతి ప్రతిమ ఉంది. ఇక్కడ కూడా దీపారాధన జరుగుతుంది. ఆద్యమే సఫలం జన్మ భవత్సందర్శనాదభూత్, ఆద్యమే క్రతవత్ సర్వే బభూవుహు సఫలో సాయి. ఆ సాయి కరుణతో అందరూ హాయిగా జీవించాలని కోరుకుంటూ రేపటి తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.